బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ బారాబంకీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా నేల కూలింది ఒక పెద్ద చెట్టు. రోడ్డుపై వేగంగా వెళుతున్న బస్సు మీద పడింది. స్పాట్లోనే 5 చనిపోయారు, పలువురికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. రోడ్డు మీద వేగంగా వెళుతున్న బస్సు మీద భారీ మర్రి చెట్టు ఒకటి కూలిపోయింది. ఒక్కసారిగా మీరు ఆ విజువల్ చూస్తుంటే వేగంగా వెళ్తున్నటువంటి ఆ వాహనం మీద ఏ విధంగా ఒక్కసారిగా ఆ చెట్టు కుప్ప కూలిపోయి ఆ చెట్టు మీద పడిందో చాలా స్పష్టంగా విజువల్ చూస్తున్నాం. ఒక్క దెబ్బకి ఆ బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైన పరిస్థితుంది. స్పాట్లోనే 5 చనిపోయారంటే ఆ చెట్టు ఒక పెద్ద కొమ్మ ఒక్కసారిగా విరిగి పట్టడంతో చాలా బరువున్నటువంటి ఆ చెట్టు ఒక్కసారిగా వెళ్తున్నటువంటి వాహనం మీద పట్టడంతో ఒక్కసారిగా వాహనం ఆగిపోయింది. ముందు భాగం నుజ్జు అయిపోయిన పరిస్థితి. 5 స్పాట్లోనే చనిపోయారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 17 మందికి పైగా తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. బారాబంకీ హైదరాబాద్ రోడ్లోని హరక్ సమీపంలోని రాజా బజార్ వద్ద భారీ వర్షాల కారణంగా రోడ్డు మీద ఒక భారీ చెట్టు అకస్మాత్తుగా కూలిపోయి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. 5 స్పాట్లోనే చనిపోయారు. ఈ బస్సు ఉదయం 10:30 సమయంలో బారాబంకీ బస్ స్టాప్ నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. భారీ వర్షాల కారణంగా రోడ్డు పక్కన ఉన్న అంజూరా చెట్టు అకస్మాత్తుగా విరి ఒక్కసారిగా బస్సు మీద పడిపోయింది. చెట్టు బరువు కారణంగా బస్సు పైకప్పు పూర్తిగా దెబ్బతింది. చాలామంది ప్రయాణికులు దాని కింద కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు మరియు రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. జిల్లా మ్యాజిస్ట్రేట్ శశాంక్ త్రిపాఠి సంఘటనా స్థలాన్ని కూడా సందర్శించారు. సహాయక కార్యక్రమాలని పర్యవేక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా ప్రకటించిన పరిస్థితుంది. ఒకసారి అక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూని చూడండి. ఎంత పెద్ద చెట్టు ఒక్కసారిగా ఆ వాహనం మీద పట్టడంతో, ఆ బస్సు మీద పట్టడంతో ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితుంది. ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఆ చెట్టుని తొలగించడానికి చాలా శ్రమించాల్సిన పరిస్థితి. అంత బరువు కలిగిన చెట్టు వెళుతున్నటువంటి బస్సు మీద ఒక్కసారిగా ముందు భాగం మీద పట్టడంతో ముందున ఆ ఎక్కడైతే పడిందో ఆ ప్లేస్లో కూర్చున్న వాళ్ళు 5 స్పాట్లోనే ఆ దెబ్బకి చనిపోయిన పరిస్థితుంది. ఇంకా 17 మంది గాయాల పాలయ్యారు. ఊటవుట్న వాళ్ళ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఆ బస్సు ముందు భాగం ఏ విధంగా ధ్వంసమైందో స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. జేసీబీని తీసుకొచ్చి ఆ చెట్టు కొమ్మలను కూడా కట్ చేసి మరీ పక్కకు తొలగిస్తున్నారు. ఒక్కసారిగా మొత్తం తీయటం కూడా సాధ్యం కాదు, ఎందుకంటే అంత బరువు కలిగే కొమ్మలు ఉన్నాయి. అంత పెద్ద చెట్టు ఒక్కసారిగా ఆ బస్సు ముందు భాగం మీద పడటం వల్ల చాలా అంటే చాలా ఘోరం జరిగినటువంటి పరిస్థితి. 5 చనిపోయారు. అక్కడ రెస్క్యూ జరుగుతోంది. చెట్ల కొమ్మలు తొలగిస్తూ ఉన్నారు. బస్సు లోపల దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఒక్కసారి చూడండి ఏ విధంగా పార్ట్లుగా తునాతునకలైపోయిందో. ముందు భాగం పూర్తిగా లోపలికి ఏ విధంగా చొచ్చుకుపోయిందో, లోపలికి ఏ విధంగా గుంజుకుపోయిందో ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూస్తుంటే అర్థమవుతోంది. మొత్తం ముందు సీట్లలో కూర్చున్న వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాల పాలైపోయారు. 17 మంది చాలా గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉన్నారు. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. బస్సు కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది, స్పీడ్గా వస్తుంది. అయితే అక్కడ బాగా పెరిగినటువంటి అంజూరా చెట్టు వర్షాలకి తడిసి ఎందుకంటే గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇలా పురాతనమైన చెట్లు, పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కిందకి పడిపోతూ ఉన్నాయి. ఒక్కసారిగా ఆ బస్సు ఒక్క నిమిషం లేట్ అయినా, లేదంటే ఒక్క నిమిషం ఫాస్ట్గా వెళ్ళిపోయినా పెద్ద ప్రమాదం తప్పి ఉండేది. సరిగ్గా ఆ సమయానికే, బస్సు వచ్చిన సమయానికే ఒక్క ఉదుటున విరిగి నేల కూలి అట్లా బస్సు మీద పడేసరికి అందరూ షాక్ అయిపోయారు. ఒక్కసారిగా బస్సు ఆగిపోయింది. అంత ఫాస్ట్గా వెళ్తున్న బస్సు, అంత పెద్ద బరువునటువంటి ఒక్క చెట్టు మొత్తం 4-5 కొమ్మలు ఉన్నాయి. ఒక్కసారిగా ఇట్లా పడేసరికి వేగంగా వెళ్తున్న వాహనం కూడా ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది, ఆగిపోయింది. ఇట్లా సడన్గా ఆగిపోవటం వల్ల వెనకాల ఉన్న ప్రయాణికులు కూడా ముందుకొచ్చి గుద్దుకుని గాయాల పాలైన పరిస్థితుంది. ఆ కొమ్మ విరిగిన ప్రాంతంలో అయితే 5 స్పాట్లోనే చనిపోయారు. మొత్తం తలభాగం ఛిద్రమైపోయింది. డ్రైవర్తో పాటు మరికొంతమంది కూడా అక్కడ స్పాట్లోనే చనిపోయారు. 17 మందిని రెస్క్యూ చేయడానికి వచ్చినప్పుడు అంబులెన్స్లు కూడా వెంటనే వచ్చి, పోలీసు యంత్రాంగం వెంటనే వచ్చింది, అధికారుల బృందం వెంటనే వచ్చింది. పెద్ద జేసీబీని ఒకటి తీసుకొచ్చి ఆ చెట్ల కొమ్మల్ని ఒక్కొక్క కొమ్మని నరుకుతూ పక్కన పెడతా ఉన్నారు. ఇంకొక కొమ్మ నరికి మళ్ళీ పక్కన పెడతా ఉన్నారు. అట్లా 4-5 కొమ్మల్ని కట్ చేసి పక్కన పడేసి అప్పుడు అందులో ఉన్న వాళ్ళు, గాయాల పాలైన వాళ్ళని రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి. వెంటనే స్థానిక ఆసుపత్రులకి అంబులెన్స్లో తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. విజువల్స్లో చూడండి ఎంత దారుణంగా జరిగిందో, ఎంత ఘోర ప్రమాదం జరిగిందో.
ఆ బస్సు కొద్దిగా స్పీడ్ అందుకుని ముందుకు వెళ్ళిపోయినా, లేదంటే ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా ఆ చెట్టు ఆ పాటికి పడిపోయి ఉండేది, పెద్ద ప్రమాదం తప్పి ఉండేదని చెప్పి అక్కడ స్థానికులు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు అధికారులు కొన్ని క్లియర్గా అక్కడ చూస్తూ ఉన్నారు. ఏవైతే పురాతనమైన చెట్లు ఉన్నాయో రోడ్డుకి ఇటువైపున చెట్లు, ఏవైతే అతి భారీ వృక్షాలు, కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో, ప్రమాదకరంగా మారిన వృక్షాలు ఏవైతే ఉన్నాయో, రోడ్ల మీదకి ఇట్లా వాలిపోయినటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కటింగ్ చేయాలని అక్కడ అధికార యంత్రాంగం కూడా ఆదేశాలు తీసుకున్న పరిస్థితుంది. ముఖ్యంగా జిల్లా ఎస్పీ కావచ్చు, అక్కడ స్థానిక అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ వార్త తెలిసి వాళ్ళు కూడా షాక్ అయిపోయిన పరిస్థితుంది. ఆ మృతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు తాత్కాలిక సాయంగా ఇప్పటికిప్పుడు వాళ్ళ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండటం కోసం 2 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇంకా ప్రభుత్వం నుంచి సాయం వస్తుందని చెప్తున్నారు. 17 మంది ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళలో ఒకళ్ళిద్దరి పరిస్థితి కూడా కొంచెం ప్రమాదకరంగా ఉందని అధికారుల నుంచి సమాచారం వస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఉత్తరప్రదేశ్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అతిపెద్ద చెట్లు ఈ విధంగా కూలి రహదారుల మీద పడిపోయి వాహనాలు ఇబ్బందికర పరిస్థితుల్లో, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అధికార యంత్రాంగం ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏవైతే అతిపెద్ద వృక్షాలు రోడ్డు మీద వాలిపోయి ప్రమాదకరంగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా వెంటనే తొలగించాలని అధికారులు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితుంది. ప్రమాద దృశ్యాలు ఒక్కసారి మళ్ళీ మీరు చూడండి. స్పీడ్గా వస్తుంది వెహికల్, ఒక్కసారిగా ఆ అంజూరా చెట్టు కొన్ని సంవత్సరాలుగా ఉంది, పురాతనమైన చెట్టుగా చెప్తా ఉన్నారు. వర్షాలకి తడిసి నాని ఒక్కసారిగా ఆ వెళుతున్నటువంటి బస్సు మీద పడటం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగింది. స్పాట్లో 5 చనిపోయారు.